నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఈరోజు మనం చూసాం రాజధాని రైతుల సమావేశంలో ఒక రైతు గుండెపోటుతో మృతి చెందడం అత్యంత బాధాకరం. ఏమంటారు? అవునమ్మా, చాలా బాధాకరమ్మా. రాజధాని అమరావతి ప్రాంతానికి సంబంధించి తుళ్ళూరు మండలం మందడం గ్రామానికి సంబంధించినటువంటి 68 సంవత్సరాల వయసు కలిగినటువంటి దొండపాడు రామారావు అనే రైతు నిన్న వచ్చేసి సిఆర్డి ఆఫీస్ దగ్గర అక్కడ సమావేశం దగ్గర చనిపోవడం జరిగింది గుండెపోటుతో. ఇది చాలా బాధాకరం. ఆ రైతు ఆల్రెడీ భూ సమీకరణ కింద 2 ఎకరాలు ఇచ్చాడట. ఆ 2 ఎకరాలకు గాను ఆయనకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చారంట. అవి ఎక్కడో ఒక లో లయింగ్ ప్లేస్లో వాగు ప్రాంతంలో ఇచ్చారని ముందుగానే బాధపడుతున్నాం. ఈ నేపథ్యంలో మళ్ళా N8 రోడ్డు కోసమని మరికొంత సేకరణలో ఆయన ఇల్లు పోతుందంట. దానికి సంబంధించి ఆయన బాధను వ్యక్తీకరించి కిందికి వచ్చిన తర్వాత ఆ గుండె నొప్పితో చనిపోవడం జరిగింది. కాబట్టి చాలా బాధాకరమైన విషయం. ఆయన రామారావు గారి పవిత్రాత్మకు పరమేశ్వరుడు ప్రశాంతిని ప్రసాదించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రార్థిస్తున్నాం. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తున్నాం. ఓవరాల్గా రాజధానికి సంబంధించి అటు రాజధాని రైతులకు ఇటు రాష్ట్ర ప్రజలకు ఇద్దరికి కూడా, అటు వైకాపా ప్రభుత్వం ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం ఇద్దరు కూడా రైతులను బాధ పెడుతున్నారు, రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో 3 ముక్కలాటతో ఆయన బాధ పెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో, ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలించడంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా తయారయ్యాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఆయన అటు రైతులను ఇబ్బంది పెడుతున్నాడు, ఇటు రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడు తొలి విడత కింద భూ సమీకరణ కింద 29 గ్రామాలకు సంబంధించి 29,442 మంది రైతులు 34,823 ఎకరాలు భూ సమీకరణ కింద ఇచ్చారు. ఇది కాక గవర్నమెంట్ భూమి, కొంత అటవీ భూమి 18,920 ఎకరాలు ఉంది అక్కడ. బట్ ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో 53,748 ఎకరాలు ఆల్రెడీ ఉంది. ముందు వాళ్ళకే ఇంతవరకు 69,700 మందికి రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చారు. ఆల్రెడీ భూములు ఇచ్చినటువంటి రైతులకు 69,700 రిటర్నబుల్ ప్లాట్స్. అక్కడ ఇంతవరకు ఏమీ జరగలేదు. 2016 మే నెలలో సిఆర్డిఏ అధికారులు ఏం చెప్పారు? ఇప్పుడు 2016 మే నెలలో ఈ రిటర్నబుల్ ప్లాట్స్ కు సంబంధించి వాళ్ళు చెప్పింది ఏమంటే, రాజధాని ప్రాంతంలో గ్రామాల వారీగా రిటర్నబుల్ ప్లాట్స్ కు లేఅవుట్స్ వేయాలి, లేఅవుట్స్ లో మట్టి పోసి లెవెలింగ్ చేయాలి, సరిహద్దు రాళ్ళు పాతి ఏ ప్లాట్ ఎవరిదో చూపించాలి, విద్యుత్ సదుపాయం కల్పించాలి, అంతర్గత రహదారులు నిర్మించాలి, నీటి వసతి కల్పించాలి, డ్రైనేజ్ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ 2 ఏళ్లలో పూర్తి చేస్తాము. ఇది 2016 మే నెలలో సిఆర్డి అధికారులు రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చినటువంటి రైతులకు చెప్పింది ఇది. ఇప్పుడు 2025లో ఉన్నాం. ఇంతవరకు ఆ రోజు ఏం చెప్పారో అదే పరిస్థితి ఉంది. ఒక్క ఇంచు కూడా, ఒక అంగుళం కూడా ముందుకు కదలలేదు. ఈ లోపల ఈ యొక్క రాజధాని మీద రాజ్యసభ హామీల కమిటీ ఒకటి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. రాజ్యసభ హామీల కమిటీ వాళ్ళు ఏమి ఇచ్చారంటే, రాజధాని మీద కేంద్రము పాక్షికంగా ఆర్థిక సహాయం చేసింది, క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు నిదానంగా సాగుతున్నాయి, రైతులు అనిశ్చితిలో ఉన్నారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయము లేదు, కేంద్ర ప్రభుత్వము పార్లమెంటు వేదికగా ఇచ్చిన హామీని తప్పనిసరిగా అమలు చేసి విశ్వసనీయత నిలబెట్టుకోవాలి. ఇది రాజ్యసభ హామీల కమిటీ వాళ్ళు రీసెంట్ గా ఇచ్చిన రిపోర్ట్. కాబట్టి ఈ పరిస్థితులు ఇలా వీళ్ళకే న్యాయం చేయకుండా ఉంటే, అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానట్లు ఈ 53,740 ఎకరాలు చేతిలో ఉండగా
ఆ రైతులకు ఏం చేయకుండా అదనంగా ఇప్పుడు 44,677 ఎకరాలు మళ్ళా కావాలంట. కాబట్టి ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం మనకి ఏమనాలా? ఇదే తెలంగాణలో సచివాలయానికి సార్ రాష్ట్ర సచివాలయము కేవలం 28 ఎకరాల్లో ఉంది. 28 ఎకరాలే. మొత్తం అసెంబ్లీ, రాజ్భవన్, హైకోర్టు, సచివాలయం అన్ని కలిపితే 300 ఎకరాలు. ఓన్లీ సచివాలయం 28 ఎకరాలు. ఇక్కడ తొలి విడతలోనే 53,745 ఎకరాలు ఉంది. మళ్ళీ విడతకు 44,677 ఎకరాలు కావాలట. కాబట్టి ఇది ఏమాత్రం వచ్చేసి సమంజసంగా లేదు సార్. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తున్నారు? రైతులు ఇష్టపూర్వకంగానే మొదటి ఫేజ్లో మా భూములు తీసుకోండి రాజధాని నిర్మాణానికి, రాజధాని అభివృద్ధికి అన్నారు. సో ఇచ్చారు అని అంటున్నారు. అందరూ రైతులు ఇష్టపూర్వకంగానే ఇచ్చారా అనేది క్వశ్చన్ మార్క్. మళ్ళీ మొన్నటికి మొన్న 33,000 ఎకరాలు అని అన్నారు. అసలు మొదటి ఇచ్చిన వాళ్ళకే వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, దిక్కులేదు. సెకండ్ టైం ఎలా అనే క్వశ్చన్ మార్క్ చాలామంది వినిపించారు. ఇప్పుడు ఆ ఆవేదనతోనే అసలు ఏంటి మా పరిస్థితి అనే ఆవేదన ప్రతి రైతులోనూ ఉంది. ఇవ్వడానికి నిజంగా ఇష్టపడుతున్నారా, లేకపోతే ఇవ్వకపోతే ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాలనే భయంతో ఇస్తున్నారో తెలియట్లేదు. ఏంటి రైతుల ఆవేదన? ఎవరు అర్థం చేసుకుంటారు? మరి వాళ్ళ తరపున ఎవరుండి పోరాడతారు? ఇప్పుడు ఆ రోజు జగన్ 3 ముక్కలాడుతూ ఏం జరిగిందో చూశాడు. చంద్రబాబు నాయుడికి అంతకంటే ఎక్కువ గుణపాఠం జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చని సేద్యం బాగుపడవు. కాబట్టి రైతులు వాళ్ళు తొలి విడత రాష్ట్రం కోసం, రాజధాని ప్రాంతం కోసం ఉంది కాబట్టి ఆ సంతోషంగానే ఇచ్చారు. కానీ కండిషన్స్తో ఇచ్చారు. వాళ్ళకు కమర్షియల్ ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్, వాటి డెవలప్మెంట్ ఇవన్నీ వచ్చేసి చేశారు. అది చేయాలి కదా, అది చేయలేదు. సరే 2019 వరకు మీరే అధికారం ఉంది. 2015 నుంచి మీరు స్టార్ట్ చేశారు. 4 ఏళ్ళ నుండి ఏమి చేయలేదు. సరే అంతలోపల జగన్మోహన్ వచ్చాడు, 3 ముక్కలాట అన్నాడు. దాన్ని నిలబెట్టుకునే దానికోసం అందరం కృషి చేశాం. ఇప్పుడు వచ్చి కూడా 18 నెలలు అయింది. అంటే మొత్తము జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పక్కన పెడితే గతంలో 4 సంవత్సరాలు, ఇప్పుడు దాదాపు 2 ఏళ్ళు, 6 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు కదా. తెలంగాణ సచివాలయం 2 నెలలు అయిపోయింది. 2021లో మొదలు పెట్టారు, 23కి అయిపోయింది. భారత పార్లమెంటు భవనము 3 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఈయన చంద్రబాబు నాయుడు గారికి ఈయన గతంలో 4 సంవత్సరాలు, ఇప్పుడు దాదాపు 2 నెలలు, 6 సంవత్సరాలు. ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే చందంగా ఉండిపోయింది. కాబట్టి అందువలన దానికే న్యాయం చేయనప్పుడు మొదటి ఇచ్చిన వాళ్ళకే ఇంకా రెండో విడత డెఫినెట్గా వచ్చేసి భయపెడుతున్నారు. మీరు ఇకుంటే మళ్ళీ మేము ల్యాండ్ అక్విజిషన్ తెచ్చుకుంటాము, దాని కింద మీకు పెద్ద బెనిఫిట్స్ ఉండవు అని చెప్పేసి భయపడుతున్నారు. ఏం అవసరము? ముందు దీన్ని ఆల్రెడీ ఉన్న భూమిని చేతిలో ఆల్రెడీ 53,000 ఎకరాలు ఉంటే దాంతో చేయకుండా పోవడం అనేది కేవలం వచ్చేసి ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయడం లేదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళకు భూదాహం పట్టింది. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి నాయకులకు భూదాహం వచ్చేసింది. వాళ్ళకు పరిపాలన చేయడం లేదు, భూదాహం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు నుంచి విజయవాడ దారి మధ్యలో ప్రభుత్వ భూములు ఉన్నాయి, వాటిని వాడుకోవచ్చు కదా, మేమైతే వాడేవారము అంటున్నారు. కొంతమంది అటువైపు ఎందుకు ఆలోచించట్లేదు అని కూడా వింటున్నాం. ఆ పేజ్ అయిపోయింది మా. ఇప్పుడు వచ్చేసి ఇంకా దాని గురించి ఆల్రెడీ ఉంది. అక్కడ ఆల్రెడీ 10 ఏళ్ల ముంటి అక్కడ నుండి జరుగుతూ ఉంది. 10 ఏళ్ల ముంటి జగన్మోహన్ రెడ్డి అంటే పరిపాలించాడు, చంద్రబాబు నాయుడు పరిపాలించాడు. ఇప్పుడు పరిపాలన అనేది సాగుతుంది. ఆ సెక్రటరియట్ ఉంటే దానికి 1151 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. కేవలం సచివాలయానికే, తాత్కాలిక సచివాలయానికే 1151 కోట్లు ఖర్చు పెట్టి గత 10 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అంటే పరిపాలన చేశారు. తర్వాత ఆల్రెడీ అసెంబ్లీ భవనం ఉంది, హైకోర్టు ఉంది. ఇప్పుడు కొత్తగా ఏ రిసార్ట్కి పోవాల్సిన అవసరం లేదు, కొత్తగా భూమి అవసరము లేదు. ఉండిందాన్ని వచ్చేసి సక్రమంగా ప్రజా పరిపాలన సాగించాలంటే ఇప్పుడు ఈ పరిపాలన వచ్చిన తర్వాత ఒక రూమ్ లో కూర్చొని ప్రపంచాన్ని పరిపాలించే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు తాత్కాలిక భవనం అంట, పర్మనెంట్ భవనం అంట, అంతర్జాతీయ రాజధాని అంట, ప్రపంచ రాజధాని అంట, అన్ని పొద్దుపోని వారం తప్పనిచ్చేసి ఇప్పుడు తెలంగాణ సచివాలయానికి మించిన సచివాలయం ఉందిమా? కేవలం 616 కోట్లది.
కేవలం 616 కోట్లు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తాత్కాలిక సచివాలయానికి 1151 కోట్లు అంట. ఇప్పుడు పర్మనెంట్ సచివాలయానికి 4689 కోట్లు అంట. ఎవడప్పని సొమ్ము అనేది వచ్చేసి. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వేరే చోటికి మార్చాల్సిన అవసరమూ లేదు. ఇక్కడ ఏదో ఆకాశం అన్మాన నిర్మించిన అవసరం లేదు. ఆల్రెడీ పరిపాలన సాగుతా ఉంది. దాన్ని ఏమన్నా కొన్ని ఎక్కువ తక్కువలు ఉంటే చేసుకోవచ్చు, అంతే తప్పనిచ్చేసి ఇప్పుడు నాకు తెలిసి పర్మనెంట్ సచివాలయము, పర్మనెంట్ అసెంబ్లీ అనవసరం. సంవత్సరానికి అసెంబ్లీ జరిగేదే 20 రోజులు 30 రోజులు. సంవత్సరానికి అసెంబ్లీ జరిగేది 20 రోజులు 30 రోజులు. ఆల్రెడీ అసెంబ్లీ ఉంది. దానికి మళ్ళా ఏదో అంతర్జాతీయ స్థాయి అసెంబ్లీ కావాలంట, అంతర్జాతీయ స్థాయి రాయి సెక్రటరియట్ అంట. అది మళ్ళా దిక్కేమో బీదరుపులు. రాష్ట్రం వచ్చేసి ఇబ్బందులు ఉంది, ఆర్థిక ఇబ్బందుల్లో. ఇన్ని మింగమెతుకులేదు కానీ మీసాలకు సంపెంగం ఉన్నట్టుగా ఉన్నదాంతో వచ్చేసి పరిపాలన సాగించకుండా దానికి చెప్పి దానికి నవనగరాలని పేరు పెట్టడము, దానికి భూమి కావాలంట, మళ్ళీ ఇప్పుడు అంతర్జాతీయ విమానాశ్రయం కావాలంట. అక్కడ గన్నవరం విమానాశ్రయానికి దిక్కు లేకుండా ఉంది. వచ్చేసి చట్టంలో వచ్చేసి గన్నవరము, తిరుపతి అండ్ విశాఖపట్నము అంతర్జాతీయ విమానాశ్రయాలుగా చేయాలని కేంద్ర ప్రభుత్వం నిధులతో ఉంది. దాని గురించి ఇంతవరకు ఏం చేయలే. ఇప్పుడు మళ్ళా ఈడ వచ్చేసి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అంతా ఎన్ని వచ్చేసి ఒక పిచ్చి తుగ్గులకి వ్యవహారాలు, దుబారా, విపరీతమైన దుబారా. సార్, ఇప్పుడు మరొక అంశము, ఈ పీపీపీ విధానంపై ఏది ఏమైనా మేము ముందుకే వెళ్తాము అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అండ్ మరొకటి, ఆధోనికి సంబంధించిన టెండర్స్కి మేము పిలవలేదు, మేము వేయలేదు అంటుంది కిమ్స్. అసలు ఏం జరుగుతోంది ఈ విధానానికి సంబంధించి? ఏది ఏమైనా మేమైతే ఈ అంశం గురించి పోరాడతాము అంటూ 1 కోటి సంతకాలు సేకరించింది జగన్మోహన్ రెడ్డి గారి టీం. ఏమంటారు? ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటైజేషన్ ఫస్ట్ వ్యతిరేకించింది మేము కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు. ఎస్పెషల్లీ నేను, మా పులివెందుల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులము, మేము పులివెందుల మెడికల్ కళాశాల దగ్గరికి పోయి అవన్నీ చూసి 2-3 సార్లు ఫస్ట్ మేము ఇష్యూ చేసిన తర్వాత మాతో పాటు వామపక్షాలు ఇష్యూ చేశాయి, ప్రజా సంఘాలు. దాని తర్వాత లేటుగా ఎంటర్ అయింది జగన్మోహన్ రెడ్డి వైకాపా పార్టీ. కాకపోతే అంటే వాళ్ళకు మీడియా ఉంది కాబట్టి దాన్ని హైలైట్ చేసుకున్నారు. కానీ యాక్చువల్గా ఫస్ట్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటైజేషన్ వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీస్, ప్రజా సంఘాలు. సరే, ఏదేమైనా వాళ్ళు కూడా వైకాపా కూడా వచ్చారు. సరే, ఇప్పుడు మేము ఎందుకు వ్యతిరేకించామంటే 4 కారణాలు. మా వరకు కాంగ్రెస్కి వచ్చేసి 3 కారణాలు. ఒకటేమి, ఇది పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది ప్రైవేటైజేషన్ వలన అనేది నంబర్ 1. రెండవది, పేద రోగులకు ఉచిత వైద్యము దూరం అవుతుంది. మూడవది, ప్రతిభకు పాడే కట్టడం, పసిడికి పట్టాభిషేకం చేయడం అవుతుంది. ప్రతిభకు పాడే కట్టడం, పసిడికి పట్టాభిషేకం చేయడం. కాబట్టి ఈ 3 కారణాల చేత మేము వ్యతిరేకిస్తున్నాము. దానికి తోడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడే ఎన్టీ రామారావు గారే ఈ యొక్క మెడికల్ కళాశాలలో క్యాపిటేషన్ ఫీజు, డొనేషన్ అప్పుడే ఆయన వ్యతిరేకించడం జరిగింది. దట్టు ఇవన్నీ కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలగా శాంక్షన్ అయ్యి, ప్రైవేట్ మెడికల్ కళాశాలలు ఉన్నాయి, గవర్నమెంట్ తెచ్చుకుంటారు వాళ్ళు. ఇవన్నీ శాంక్షన్ అయింది. ఈ 17 మెడికల్ కళాశాలలు ప్రభుత్వ మెడికల్ కళాశాలగా మంజూరైనాయి. దాంట్లో 6 రన్నింగ్ అవుతున్నాయి. మిగతా 11లో ఒకటి పిడుగురాలు ఏదో పక్కన పెట్టారు. మిగతా 10లో దీంట్లో వివిధ రకాల నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఈ మొత్తం వచ్చేసి అందులో పులివెందులు వచ్చేసి చాలా అడ్వాన్స్ స్టేజ్ ఉంది. ఇక్కడ హాస్పిటల్కి సంబంధించి 100% బోనాలు పూర్తయినాయి. కాలేజీకి సంబంధించి 60 to 80% పూర్తయినాయి. నర్సింగ్ కళాశాల 100% పూర్తయినాయి. క్వార్టర్స్ మిగతావి 60 to 80% పూర్తయినాయి. నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు వచ్చి చూసి 50 MBBS సీట్లు కేటాయించారు. ఎందుకంటే హాస్పిటల్ పూర్తి అయిపోయింది. క్లాసెస్ వచ్చేసి నర్సింగ్ కళాశాల ఖాళీగా ఉంది, అక్కడ క్లాసులు జరపచ్చు అని చెప్పేసి 50 MBBS సీట్లు 2024-25కే శాంక్షన్ చేశారు. మరి మనం వచ్చేసి అనొచ్చు, వాళ్ళు వచ్చి చూసి శాంక్షన్ చేసే సీట్లు కేటాయించిన తర్వాత ఏ గవర్నమెంట్ అయినా, ఈ గవర్నమెంట్ వస్తానే మాకు ఫ్యాకల్టీ లేదు, మాకు అకామిడేషన్ లేదు, మాకు ఈ సీట్లు వద్దని చెప్పేసి లేఖ రాస్తారు. వాళ్ళు వచ్చి మామూలుగా ఏమడగాల, మాకు 50 చాలవు, 100 కావాలా, 150 కావాలని అడగాల్సింది పోయి ఇచ్చిన 50 వద్దన్నారు. అంటే అప్పటికే
ప్రభుత్వం ఒక ఒపీనియన్కి వచ్చింది. ఈ యొక్క పీపీపీ మోడల్లో ప్రైవేటైజేషన్ చేయాలి, వాళ్ళ దగ్గర నుండి కమిషన్లు కొట్టాలి. ఇది లేకుంటే ఇవన్నీ కొత్త మెడికల్ కళాశాల అంటే అర్థం ఉంది. నువ్వు ఆల్రెడీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు మీద నిర్మాణ దశల్లో ఉన్నాయి, భూమి కేటాయించారు, బిల్డింగ్స్ చాలా మటుకు అయిపోయినాయి, కొన్ని అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో నువ్వు కావాలంటే కొత్త చెప్పించు. ఈ యొక్క 17 కళాశాలల్లో 6 ఆల్రెడీ రన్నింగ్ అవుతున్నాయి. ఈ 10 కళాశాలలు ప్రభుత్వం నడిపి ఇంకా మిగతా కావాలంటే నువ్వు తెప్పించు. కొత్త కళాశాలలు తెప్పించేట్టుకంటే పీపీపీ మోడల్లో తెప్పించు. ఈ ఉన్నదాన్ని గవర్నమెంట్ మెడికల్ కళాశాలను ఎందుకు వచ్చేసి పీపీపీ మోడల్లో ఇంత అడ్వాన్స్డ్ పొజిషన్ లో ఉండి గవర్నమెంట్ ఖర్చు పెట్టి, ఇప్పుడు పులివెందులే ఉంది, పులివెందుల మెడికల్ కళాశాలకు మొత్తం కావాల్సింది 500 కోట్లు, అందులో 412 కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్. ఇంకా 88 కోట్లు కావాలి. 88 కోట్లు లేదమ్మా పులివెందుల గవర్నమెంట్ దగ్గర. 3,22,000 బడ్జెట్ ఈ సంవత్సరానికి, రాష్ట్ర బడ్జెట్ 3,22,000 కోట్లు ఓన్లీ 1 ఇయర్. అందులో పోయిన సంవత్సరము ఈ సంవత్సరం 2 ఏళ్ళు ఇది గవర్నమెంట్ బడ్జెట్ పెట్టాలంటే 88 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి లేదా ఒక పులిందులకు? లేదు, మొత్తం 10 మెడికల్ కళాశాలలు తీసుకున్నా కానీ 5,000 కోట్లు కావాలి. 3,22,000లో ఒక్క సంవత్సరానికైతే 5,000, 2 సంవత్సరాలకైతే 2,500, 3కైతే ఇంకా 1,600 కోట్లు సరిపోతుంది. అది కూడా అవసరం లేకుండా నాబార్డుతో టైప్ అయినారు. గత గవర్నమెంట్ ఉన్నప్పుడే నాబార్డు వచ్చేసి మేము ఈ 10 మెడికల్ కళాశాలకు మేము సహాయం చేస్తామని చెప్పేసి ఆల్రెడీ అగ్రిమెంట్ అయింది. నువ్వు అగ్రిమెంట్ కానటువంటి అమరావతి కోసము 63,500 కోట్లు అప్పు తెచ్చుకుంటున్నావే ప్రపంచ బ్యాంక్ నుండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి. అమరావతి కోసము 63,500 కోట్లు అప్పు తెచ్చుకుంటున్నావు హడ్కో నుండి, నాబార్డు నుండి. అలాంటిది ఇక్కడ ఆల్రెడీ నాబార్డు వచ్చేసి డబ్బులు ఇచ్చేదానికి అగ్రిమెంట్ జరిగినటువంటి మెడికల్ కళాశాలను అది పక్కన పెట్టి, గవర్నమెంట్ పెట్టిన డబ్బు ఖర్చు పక్కన పెట్టి పీపీపీ వాళ్ళకు, ప్రైవేట్ వాళ్ళకు ఎంత ఎకరా వచ్చేసి 100 రూపాయలు అంట. ఎకరా 100 రూపాయలు. ఇక్కడ పులివెందుల మెడికల్ కళాశాల కానీ మిగతాయి కానీ అక్కడ ఎకరా దాదాపు 2 కోట్ల నుండి 5 కోట్ల వరకు ఉంటుంది. అటువంటిది ఎకరా 100 రూపాయల కంట, 66 సంవత్సరాలు ఇది కంట. అంటే ఇది భలే మంచి చౌక బేరం. కృష్ణ తులాభారంలో నారదుడు ఒక పాట పాడతాడు, కృష్ణుని వేలవేస్తా, భలే మంచి చౌక బేరము రండి ప్రజలారా రండి అని చెప్పేసి. ఆ విధంగా వచ్చేసి ఈయన భలే మంచి చౌక బేరం అని చెప్పేసి బేరం పెట్టి టెండర్స్ వాడినాడు. కానీ పాపం వాళ్ళు విఘ్నులు, టెండర్స్ లో పాల్గొనే వాళ్ళు కాంట్రాక్టర్స్, వాళ్ళు విఘ్నతతో ఆలోచించారు. సొమ్ము ఒకటిది సోకొకటిది, సొమ్ము గవర్నమెంట్ది, సోకు మనకొద్దు, బాగుండదు, చెడ్డ పేరు వస్తుందని వాళ్ళే విఘ్నతతో ముందుకు రాలి. ఆ 4 కళాశాలలో పులివెందులకు, మార్కాపురానికి, మదనపల్లికి 1,000, ఒక ఆదోనికి ఏదో వేసామన్నారు కిమ్స్. మీరు చెప్పినట్టు ఇప్పుడు వాళ్ళు కూడా మేము వేయాలంటున్నారు. కాబట్టి ఆడికి 2 సార్లు టెండర్స్ మళ్ళీ పిలిచారు 2 సార్లు, ఎవరు రాకుంటే. ఆఖరికి మన 22వ తారీఖు ఎవరు వచ్చేసి జరిగింది ఇది. కాబట్టి కాంట్రాక్టర్స్ చాలా విఘ్నతతో ఆలోచించి అది వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. కాబట్టి ఇప్పుడు ఇంకా ఇప్పటికైనా గవర్నమెంట్కు జ్ఞానోదయం కలగాలి. తప్పులు చేయడం మానవ సహజం, సర్దిద్దుకుంటే విఘ్న లక్షణం. ఒక తప్పుడడుగు వేశారు. అంటే సార్, ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పని ప్రజలకు ఆమోదయోగ్యం కాదు అని తెలిసిన తర్వాత, ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, మేము ముందుకే వెళ్తాము, ఈ విషయానికి సంబంధించి మేము ఫైట్ చేస్తాము అని అంటున్నారు. ఇప్పటికే కోటి సంతకాలు సేకరించారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ కాస్త గట్టిగా పట్టుకుని ఉంటే, వాళ్ళ మాట వెనక్కి తీసుకున్నారనుకోండి, ఒకటి వస్తుంది, ఈగో అంటారు సాధారణంగా. దాని గురించి అన్నా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో ఉంది గవర్నమెంట్ అని అనుకోవాలా? అమ్మా, ఇప్పుడు నేను ముందే చెప్పాను, తప్పు చేయటం సహజ లక్షణం, అది మానవ లక్షణం. సర్దిద్దుకుంటే విఘ్నుల లక్షణం, ముందుకు పోవుట మూర్ఖుల లక్షణం. తప్పు చేయుట మానవ లక్షణం, సర్దిద్దుకునుట విఘ్నుల లక్షణం, ముందుకు పోవుట మూర్ఖుల లక్షణం. కాబట్టి ప్రభుత్వము విఘ్నతగా ఉంటుందా, మూర్ఖత్వంగా ఉంటుందా? విఘ్నతగా ఉంటే అది రాష్ట్రానికి మంచిది, వాళ్ళ పార్టీకి మంచిది, ప్రభుత్వానికి మంచిది. లేదు ముందుకు పోతామంటే దానికి మనము వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా. భోగాలము దాపురించిన వాడు ఇతుల వాక్యము, అరుంధతిని,
దీప నిర్వాణ గంధము వినడు కనడు మూర్కొనడు అని మిత్రలాభంలో పరవస్తు చిన్నచూరు ఎప్పుడో చెప్పాడు. భోగాలము దాపురించిన వాడు హితుల వాక్యము అరుంధతిని దీప నిర్వాణ గంధము కనడు వినడు కనడు మూర్కొనడు. మేము వచ్చేసి అట్టే పోతామంటే మీ భోగాలను దాపురించినట్లే. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఇప్పుడు ఇది ఒక వైకాపాది కాదు, ఇది వైకాపా మాట, కాంగ్రెస్ మాట, వామపక్షాల మాట, ప్రజా సంఘాల మాట, ప్రజల మాట, ఎన్టీఆర్ మాట. కనీసం అదన్నా వినండి, మా మాట వద్దు లేనండి. కనీసం ఎన్టీఆర్ స్వర్గలోకంలో ఉండే ఎన్టీఆర్ మాటను విండి ఆయన ఆత్మ కిందకు చోమ పెడతారు. వైద్య విద్యలో ప్రైవేటైజేషన్, ఆయన క్యాపిటేషన్ ఫీజే వ్యతిరేకించాడు ఓవరాల్ గా. సరే, మీరు గవర్నమెంట్ కట్టిన దాన్ని ప్రైవేట్కి ఇవ్వడం ఏంటి? ఇంతవరకు దేశంలో స్టార్టింగ్ నుండి ఒకవేళ ఉన్నాము, కానీ గవర్నమెంట్ డబ్బు ఖర్చు పెట్టి ప్రైవేట్కి మెడికల్ కళాశాల ఇచ్చిన చరిత్ర ఇంతవరకు లేదు. పీపీపీ మోడల్లో ప్రైవేటైజేషన్ దేశంలో ఎక్కడ జరగలేదు. ఇంకేమైనా భవిష్యత్తు జరుగుతుందేమో కానీ ఇంతవరకు జరగలేదు. అండ్ ఇంకొకటి సార్, డిసెంబర్ 31కి ఆర్బీఐకు 4,000 కోట్ల అప్పుకు వెళుతుంది ఏపీ ప్రభుత్వం అంటూ వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అప్పుల కుప్పగా మార్చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు మరో శ్రీలంక కాబోతోంది అంటూ మనం చూసాం. ఆ టైంలో ఎంత గగ్గోలు పెట్టారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 4,000 కోట్లకి అప్పుకు వెళుతున్నారు. ఎలా చూడాలి? ఏంటి ఏపీ పరిస్థితి ఫ్యూచర్లో? ఇప్పటికే కూటమి ప్రభుత్వము రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసింది, రుణాంధ్రప్రదేశ్ చేసింది, అప్పుల ఊబిలో దించేసింది ఇవాళ ఆల్రెడీ. ఈ 18 నెలల కాలంలో, ఓన్లీ 18 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక చేసిన అప్పు 2,66,175 కోట్లు. 2,66,175 కోట్లు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఇది ఇంతవరకు ఇంత స్వల్ప కాలంలో ఇంత పెద్ద అమౌంట్ లో అప్పు చేసిన రాష్ట్రము లేదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కానీ ఎవరు ఏ ముఖ్యమంత్రి పీరియడ్లో ఇంత తక్కువ పీరియడ్లో చేయలేదు. ఆల్ టైమ్ రికార్డు ఇది. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అప్పుల్లో ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. మనం ఇంకో కంపారిజన్ తీసుకుంటే, ఈ ఆర్థిక సంవత్సరం 2025-26లో ఏప్రిల్ 1 నుండి మనం సెప్టెంబర్ 30 వరకు మొదటి 6 నెలల్లో మనకంటే ఉత్తరప్రదేశ్ 3.5 రెట్లు ఎక్కువ. వాళ్ళు చేసిన అప్పు 9,322. కేవలము యూపీ ప్రభుత్వం ఈ 6 నెలల్లో చేసిన అప్పు ఈ సంవత్సరంలో 9,322 కోట్లు. కానీ ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పు నేను ముందు చెప్పిందేమో 18 నెలల్లో, ఇప్పుడు కేవలం ఈ 6 నెలల్లో 63,052 కోట్లు. ఉత్తరప్రదేశ్ ఏమో 9,322 కోట్లు, ఆంధ్రప్రదేశ్ ఏమో 63,052 కోట్లు. కాబట్టి ఇంకా ఏ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అప్పు చేస్తుందో దీన్ని బట్టి తెలుస్తాం. తర్వాత ఇంకా డబుల్ ఇంజన్, మళ్ళీ చాలా కాలం డబుల్ ఇంజన్ అంటారు. ఇప్పుడు డబుల్ ఇంజనే కదా. డబుల్ ఇంజన్ లో నువ్వు కేంద్రం నుండి గ్రాంట్ తెప్పించాలా, దాంతో డెవలప్ చేయాలా. గ్రాంట్ ఏమో అంతకుముందు సంవత్సరం కంటే తగ్గిపోయింది గ్రాంట్. తర్వాత వచ్చేసి అప్పులేమో ఎక్కువైపోతున్నాయి. తర్వాత ఈ యొక్క మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టింది. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అప్పుడు తప్పులు పెట్టాం అందరం. ఈ గవర్నమెంట్, ఈ టీటీడీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు ఇప్పుడు విపరీతంగా మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టారని చెప్పారు. వీళ్ళు మద్యం ఆదాయం తనఖా పెట్టి 5,490 కోట్లు అప్పు తెచ్చారు. మద్యం ఆదాయాన్ని, భవిష్యత్తులో వచ్చే మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి 5,490 కోట్లు అప్పు తెచ్చారు. ఇక్కడ ఏ కోణంలో చూసినా అప్పుల విషయంలో సమర్థనీయంగా లేదు. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని ఒక సామెత. గత జగన్ ప్రభుత్వాన్ని విమర్శించి అంతకంటే ఘోరంగా అప్పులు చేస్తా ఉంది చంద్రబాబు ప్రభుత్వం. సార్, ఇంకొకటి, నిన్న వంగవీటి గారి, రంగా గారి వర్ధంతి సందర్భంగా తెరపైకి ఆయన పేరు మళ్ళీ వచ్చింది. కుమార్తె ఆశాకిరణ్ గారు ఎన్నికల్లో అస్త్రంగానో లేకపోతే ఎన్నికలకు వాడుకున్నారు, వంగవీటి గారికి ఏం చేశారు అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఒక్క ట్వీట్ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చేయకపోవడం బాధాకరం అంటున్నారు అభిమానులు. మీరేమంటారు? వంగవీటి రంగా గారు ఎప్పుడు చనిపోయారమ్మా?
1988 ఆయన చనిపోయింది 1988లో. అంటే 37 సంవత్సరాలైంది. ఆయన ఈ రాష్ట్రానికి కంట్రిబ్యూషన్ ఏమ్మా 3 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన 85 నుంచి 88 వరకు 3 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు. పూర్తి టర్మ్ కూడా లేదు, మంత్రి కూడా కాదు. సరే, ఆయన వచ్చేసి హత్య కావించబడ్డాడు కాబట్టి అది ఒక సెన్సేషనల్ అయిపోయింది. కాబట్టి నాకు పెద్ద విచిత్రం అనిపిస్తుంది. ఆయన కంట్రిబ్యూషన్ ఏమి ఈ రాష్ట్రానికి అంట ఆల్రెడీ పోనీ అది 37 సంవత్సరాలు అయింది, ఫుల్ టైం కూడా చేయలేదు. తర్వాత ఆల్రెడీ ఆ కుటుంబం నుండి వాళ్ళ భార్య, ఆయన భార్య వచ్చేసి రత్నకుమారి ఎలక్షన్ రాజకీయాల్లోకి వచ్చింది, కంటెస్ట్ చేసింది, కొన్నిసార్లు గెలిచింది, కొన్నిసార్లు ఓడిపోయింది. కొడుకు వంగబెట్టి రాదా, ఆయన రాజకీయాలకు వచ్చాడు. ఇప్పుడు కూతురు కొడుకు రావచ్చు. ఏమి దీంట్లో పెద్ద విశేషం ఏముంది అంటే నాకు తెలిసి పెద్దగా పొలిటికల్ ఎన్నికల టైంలో ఇప్పటికీ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు గ్రాప్ చేయడానికి ఇప్పటికే రంగా గారి పేరు వాడుకుంటున్నారు అనేది వాళ్ళ వాదన. పదేమో సామాజిక వర్గం వస్తాం. ఏ సామాజిక వర్గం అయినా కాపు కదా, ఏ సామాజిక వర్గం కాపు. నీలం సంజీవరెడ్డి కాపు, కాసు బ్రహ్మాందరెడ్డి కాపు, వైఎస్ రాజశేఖర రెడ్డి కాపు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపు, కిరణ్ కుమార్ రెడ్డి కాపు, మరి చెన్నారెడ్డి కాపు, తులసిరెడ్డి కాపు. అంటే నీలం సంజీవ్ రెడ్డి కన్నా పెద్ద కాపు నాయకుడు ఉన్నాడమ్మా. వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే పెద్ద కాపు నాయకుడు ఉన్నాడమ్మా. రాజశేఖర ఒకవేళ కన్వర్టెడ్ క్రిస్టియన్ కావచ్చు, కానీ ఆయన కాపు. నీలం సంజీవ్ రెడ్డి కాపు, బ్రహ్మాందరెడ్డి కాపు, బోనం వెంకటరామరెడ్డి కాపు, నేను కాపు, ఈరోజు పోయిన కిరణ్ కుమార్ రెడ్డి కాపు. కాబట్టి ఆయన కాపు నాయకుడు అయితే మేము కాపు నాయకులమే. నీలం సంజీవ్ రెడ్డి కంటే పెద్ద కాపు నాయకుడమ్మా. రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి, భారతదేశానికి ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి, ఆయన కంటే పెద్ద కాపు నాయకుడా? రాజశేఖరుడు చారిస్మాటిక్ లీడరు, ఆయన కంటే కాపు నాయకుడా? కాబట్టి ఏ సామాజిక వర్గం, కాబట్టి ఆ సామాజిక మరి వచ్చేసి ఆయన మిస్సెస్ ఏ సామాజిక వర్గం? రంగా గారు కాపు, రత్నకుమారి గారు కమ్మ. రంగానేమో కాపు, రత్నకుమారి ఏమో కమ్మ, మేమందరం కాపు. ఈరోజు అసెంబ్లీలో ఉండే వాళ్ళు దాదాపు ఆ రెడ్డి పేరుతో ఉండే వాళ్ళందరూ వాళ్ళ సర్టిఫికేట్ లో కాపునే ఉంటుంది. వాళ్ళందరూ కాపు నాయకులే. రంగా కాపు నాయకులే, వీళ్ళందరూ కాపు నాయకులే. కాబట్టి అసలు ఆ సామాజిక వర్గము ఏంటో నాకు అర్థమే కాలేదు. ఏంటి సామాజిక వర్గం? ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా అందరి వాడుగా ఉండాలి. కొందరి వాడుగా ఉండే పార్టీ ముందుకు పోదు, కొందరి వాడుగా ఉండే నాయకుడు ముందుకు పోడు. ఏదైనా సమాజం కోసం చేసేది ఆ విధంగా ఆలోచించాలి. కానీ ఏదో మా కులము, ఏమి అందరం వాళ్ళ కులం కాదో చేసి, కాబట్టి మేమందరం రెడ్డి పేరు పెట్టుకునే అందరూ ముఖ్యమంత్రి అయినారా? నేను ఎందుకు కాలేకపోయాను? ఓన్లీ కొద్దిమంది 5-6 మంది ఎందుకు అయినారు? 5-6 మంది ఉండేది రెడ్డి రాష్ట్రంలో. కాబట్టి అది ఆ రోజున్న పరిస్థితి బట్టి, ఆ రోజు పార్టీ పరంగా ఆ రోజున్న పరిస్థితి బట్టి ముఖ్యమంత్రులు అవుతారు. కాబట్టి అది చాలా మంది తెలియకపోయేది. కాపు సామాజికం ఈ రెడ్లందరూ, రెడ్డి అనేది అసలు టైటిల్, అది కులమే, అది కులం కాదు. మా సర్టిఫికెట్, ఎవరి సర్టిఫికెట్ చూసుకోండి, మా నాయన సర్టిఫికెట్, నా సర్టిఫికెట్, మా బిడ్డల సర్టిఫికెట్ అంతా కాపు ఉంటుంది. దీని గురించి మనం సెపరేట్ గా మాట్లాడాలి సార్. ఎందుకంటే సాధారణంగా కొన్ని ప్రాంతాలలో రెడ్డిస్కి మీరు అన్నట్టు కాపు సామాజిక వర్గానికి పడదు అని అంటారు. బట్ మీరేమో తులసిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారుగా పరిగణించబడతారు. బట్ మేమేమో కాపులు అంటారు మీరు. ఇదంతా సెపరేట్ గా ఒకరోజు మాట్లాడాలి మనం. తప్పకుండా చాలాది యాక్చువల్ గా వచ్చేసి ఇంకోటి, ఇప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ వాళ్ళు యాక్చువల్ కాపు కాదు. ఆ సర్టిఫికేట్ ఏముంటుంది? తెలగా ఉంటుంది. కాపు సామాజిక వర్గం కాపు కాదు, తెలగా. వాళ్ళ సర్టిఫికేట్ లో తెలగా ఉంటుంది. చిరంజీవి సర్టిఫికెట్, పవన్ కళ్యాణ్ సర్టిఫికెట్ లో తెలగా ఉంటుంది. మాదేమో కాపు ఉంటుంది. మరి రంగాది నిజంగా ఏముందో సర్టిఫికేట్ నేను చూడలే, కానీ చిరంజీవిది మాత్రము తెలగా, పవన్ కళ్యాణ్ తెలగా ఉంటుంది. రెడ్డి అనేది పేరు. ఇప్పుడు వచ్చేసి
ఇక్కడ కాపు వాళ్ళం రెడ్డి పెట్టుకుంటాము. రఘువీరారెడ్డి రెడ్డి ఉంది, కానీ ఆయన వచ్చేసి బీసీ యాదవ. అదేవిధంగా మా ఊరి పక్కన ఇడుపులపాయి, ఇప్పుడు ట్రిపుల్ 8 రాజశేఖర రెడ్డి సమాధి ఉండేది అక్కడ బలిజా క్యాస్ట్ ఉంటుంది. వాళ్ళందరూ రెడ్డి పెట్టుకుంటారు. పెద్ద సుబ్బారెడ్డి, చిన్న సుబ్బారెడ్డి, పునరీకాచారెడ్డిని. మదనపల్లె కమ్మ వాళ్ళు రెడ్డి పెట్టుకుంటారు, రెడ్డి పేర్లు. అదేవిధంగా రావు అనేది ఉంటుంది. ఎన్టీ రామారావు రావు ఉంది, వెంగళరావు రావు ఉంది, పివి నరసింహారావు రావు ఉంది. వీళ్ళందరూ ఎవరమ్మా? రావు అనే ఎన్టీ రామారావు ఏమో కమ్మ ఆయన సర్టిఫికేట్ ప్రకారంగా, వెంగళరావు ఏమో వెలమ ఆయన సర్టిఫికేట్ ప్రకారంగా, పివి నరసింహారావు ఏమో బ్రాహ్మణ్. కానీ లాస్ట్ అందరికి రావు ఉంటుంది. రావు ఉందని చెప్పేసి అందరినీ పివి నరసింహారావు రావు కాబట్టి రావు ఉండవని బ్రాహ్మణ్ అంటామా? అదే విధంగా రెడ్డి అనేది అది ఒక పేరు, వెనక ఎవరైనా పెట్టుకోవచ్చు, ఏముంది. ఇప్పుడు వచ్చేసి వేరే వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. కొందరు మా పల్లెల్లో వచ్చేసి కొందరు సర్టిఫికేట్ లో ఉండకపోవచ్చు, కానీ పిలిపించుకుంటుంటారు ఆ పేరుతో. కొందరు ఎస్సీస్ కూడా పక్కన రెడ్డి పెట్టుకుంటుంటారు. కాబట్టి సర్టిఫికేట్ ఆధారము, సర్టిఫికేట్ ప్రకారంగా మేమందరం కాపు. రంగా కూడా కాపు ఉండొచ్చు, కానీ చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ వాళ్ళు మాత్రము కాపు కాదు, వాళ్ళు తెల్లగా. సార్, ఇప్పుడు మనం ఈ రంగా గారి విషయానికి వస్తే, నో పాలిటిక్స్ అంటూనే రాధా రంగా మిత్రమండలి పేరుతో ఆశా గారు రాష్ట్రం అంతా పర్యటిస్తున్నారు. ఏమంటారు? ఏమి చేయొచ్చు మా, ఏముంది మా, వాళ్ళ శక్తి సామర్థ్యాలు బట్టి పోవచ్చు. దానివల్ల షైన్ కావచ్చు, షైన్ కాకపోవచ్చు. కాబట్టి ఏమన్నా తర్వాత సేవా కార్యక్రమాలు చేయొచ్చు, సాంస్కృతిక కార్యక్రమాలు చేయొచ్చు. కాబట్టి రాజకీయాలకు రావచ్చు. అది ఆవిడ కెపాసిటీ బట్టి ఆధారపడుతుంది, అంతేగాని ఇది వ్యక్తి యొక్క కెపాసిటీ, సమర్థత బట్టి, పరిస్థితులు అనుకూలించే దాన్ని బట్టి ఉంటాయి. కొన్ని పరిస్థితులు సామర్థ్యం ఉన్నా కానీ పరిస్థితులు అనుకూలించకుంటే షైన్ కాలేరు. కొందరికి తక్కువ సామర్థ్యం ఉన్నా పరిస్థితులు అనుకూలిస్తే అవుతారు. కొందరికి నొసట రాత కూడా ఉండాలా. కాబట్టి ఆవిడ షైన్ అయితే మంచిదే. ఆల్రెడీ వాళ్ళ కుటుంబం నుండి చెప్తే కదా, రత్నకుమారి వచ్చింది, రాధా వచ్చినాడు, ఆవిడ రావచ్చు, ఏముంది, తప్పేముంది. అనేక పొలిటికల్ ఫ్యామిలీస్ నుంచి ఇప్పుడు అసెంబ్లీలో ఉండే వాళ్ళలో నాకు తెలిసి 75% పొలిటికల్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళే ఉంటారు. వాళ్ళ నాయన ఎమ్మెల్యేనో, వాళ్ళ భర్త ఎమ్మెల్యే గానో ఏదో విధంగా వచ్చి ఉంటారు. ఏమి కూడా రావచ్చు, ఏమి తప్పేముంది. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు సార్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.